మతోన్మాద కార్పొరేట్ శక్తులను ఓడించడమే సీతారాం ఏచూరికి నిజమైన నివాళులని ఆంధ్రప్రదేశ్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. సీతారాం ఏచూరి మరణం సిపిఎం పార్టీకే కాదు దేశానికి, ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమానికి తీరని లోటన్నారు. సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో సీతారాం ఏచూరి సంతాప సభ జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభకు శ్రీనివాసరావు ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు. మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా వామపక్ష లౌకిక శక్తులను ఐక్యంగా కూడగట్టడంలో సీతారాం ఏచూరి కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. అధ్యయనశీలి ఉద్యమకారుడిని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ముందుకి వచ్చే ఇలాంటి స్థితిలో సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీతారాం ఏచూరి గారి ఆకస్మిక మరణం తీరనటువంటి లోటు, దాన్ని రేపు మహాసభలు అన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ కాలంలో మరలా తిరిగి ప్రజలను కూడగట్టి ఒక బలమైనటువంటి వామపక్ష ఉద్యమాన్ని, కార్మిక ఉద్యమాన్ని నిర్మించడం ద్వారా ఆయనకి నివాళులు అర్పించగలం తప్ప ఇప్పుడు ఆయన లేనటువంటి లోటును తీర్చగలిగింది కాదు. అయినా అంతకన్నా అది ఆ లోటును పూడ్చే దానికోసం మా పార్టీ ఛాయశక్తిలో కృషి చేస్తుందని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. जोहार कॉमरेड सीताराम येचूरी, जोहार कॉमरेड सीताराम येचूरी, जोहार कॉमरेड सीताराम येचूरी, जोहार कॉमरेड सीताराम येचूरी. साधुदाम सीताराम गारे साध्यान्नु, साधुदाम सीताराम गारे साध्यान्नु, సాధిస్తాం ఏచూరి గారి ఆశయాలను, సాధిస్తాం ఏచూరి గారి ఆశయాలను. రాలిందొక అరుణ శక్తులపై కొరడాచురి పిలిచి ఆయుధమైనావో మతోన్మాద రథసారథి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి సంస్మరణ సభ నిర్వహించుకుంటున్నాం. సంస్మరణ సభ ఈరోజు